క్రీస్తు పూర్వం 5200 సంవత్సరాల క్రితం మనము మహాభారతంలో కథలుగా వింటున్నాం. కానీ ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూడబోయేటువంటి శాసనాలతో సహా క్రీస్తు పూర్వం 5200 సంవత్సరాల క్రితం పాండవుల మునిమనుడైన జనమేజయ మహారాజు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామి సమేత ఇష్టకామేశ్వరి దేవి విగ్రహాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అంతేకాకుండా 5200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శివలింగం, తర్వాత శంకువు, నంది అన్నిటిని కూడా మనం చూడబోతున్నాం. ఇది మాటలతో చెప్పేదానికి కాదు, కానీ ప్రత్యక్షంగా శాసనాలతో సహా నిరూపితమైనటువంటి ఆధారాలతో ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. ఇది మాటలతో చెప్పేదానికి వీలు పడినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మన పుస్తకాల్లో చదువుతున్నాం రామాయణం, మహాభారతం, కానీ శాసనాల ద్వారా ఖచ్చితంగా నిరూపించేటువంటి శాస్త్రయుక్తంగా ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి మీరందరూ ఇది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎక్కడ ఉంది ఈ యొక్క ప్రదేశం అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కాసినాయన మండలంలోని కత్తెరగండ్ల గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించబడింది. ఇష్టకామేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించబడింది. ఇప్పుడు విజువల్స్ మీకు నీట్గా మీకు చూపిస్తాను, వీడియో సహా. ఇక్కడ పనిచేసేటువంటి పూజారిని మనం ఒకసారి ఆ యొక్క స్థల పురాణాన్ని మనము ప్రత్యక్షంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. స్వామి, ఈ యొక్క స్థల చరిత్ర గురించి ఒకసారి మీరు మీ మాటలు చెప్పండి. ఓం నమ శివాభ్యాం నవయవనాభ్యాం హృదధరాభ్యాం నఖేంద్రకనిషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఇది ఆర్య, కడప జిల్లా, కడప కాశీనాని మండలం, శ్రీ కత్తిరగండ్ల పంచాయతీ, కత్తిరగండ్ల గ్రామము. ఈడ పాండవులు ప్రతిష్ఠించిన జన్మేజయ మహారాజు ప్రతిష్ఠించబడే శివాలయము. 5200 సంవత్సరములు. ఇష్టకామేశ్వరి దేవి సమేత శ్రీ సాంబశివ స్వామి ఆలయం. దీన్ని జీర్ణోద్ధరణ కాలంగా మళ్ళీ కొత్తది పునర్నిర్మాణం అవుతున్నది. ఇప్పుడు పనులు వేగవంతంగా జరుగుతున్నవి. ఐదు 5000 సంవత్సరాల కాలం నాటి శంఖం తిప్పి చూపండి. ఇటు పట్టుకోవచ్చా? 5000 సంవత్సరాల కాలం నాటి శంఖం చూడండి, చాలా క్లియర్గా అయితే మీరు అటు బ్యాక్ సైడ్ అక్కడి నుంచి ఊదుతారు కదా, ఊదే అక్కడి నుంచి శబ్దం ఎప్పుడన్నా మీకు రాదా స్వామి? ఆ స్వామి, ఇంకో స్వామి రాదా? సో అప్పట్లో ఇందులో శంఖంలో ఊది తర్వాత ఎంత ప్రత్యేకంగా ఉందో చూడండి. 5000 సంవత్సరాల నాటి శంఖం అంటే చాలా ప్రత్యేకం. ఇంటిగా పెడితే సరిపోవు. బాగా పోతున్నాక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభో నిర్విఘ్నం కుర్మే దేవో సర్వకార్యే సర్వదా. శ్రీరామచంద్ర చిత్రపర్యాద సమస్త కళ్యాణ గుణాభిరామ శితో ముఖంబరం చంచలం మంగళం మాతరం నిపాత. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్రికాలాయ కాలగృద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వర సదాశివ శ్రీమన్మహాదేవాయ. ఓం ఘనాంబికాయ మహాతపాయ తన్హో గౌరిపర్యాత్. కాత్యాయనాయ కన్యాకుమారి తన్హో దుర్గి ప్రచోదయాత్. ఇదేనండి 5200 సంవత్సరాల క్రితం పాండవుల మునిమనుడు జనమేజయ మహారాజు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలోని శంఖం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ శంఖం ఊదిన తర్వాతే ఇక్కడ పూజ నిర్వహించబడుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క శంఖాన్ని ఇంతకాలం వరకు కూడా ఇప్పటికి కూడా ఇది చాలా జాగ్రత్తగా దాచారంటే
అద్భుతం. మనము ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. ఫోటో మిగతా కూడా 8-7 శివాలయాలు పునరుద్ధరణలో లేవు. లేవా? లేవు. ఓకే. ఎన్ని చేసేవాళ్ళు లేరు. ఉన్నాయి గిద్దలూరు నుంచి 80 కిలోమీటర్ల బద్దేలు వరకు 10 కిలోమీటర్లకు శివాలయం ఉంది. మెయిన్ రోడ్లో మెయిన్ రోడ్ లో కాదు, ఏటువారం మట్టి కట్టిండు అప్పుడు ఆ రాజు. ఏది ఈ సైలేరు? సైలేరు పరివాహం మట్టి కట్టిండు. ఓకే. అది సో వీలైతే ఇట్లా పట్టుకోండి. ఈ నుంచి ఇక్కడే 10 కిలోమీటర్ల శిలావస్తులు ఉంది. ఏది స్వామి? కనికలగుండం. కనికలగుండం మహా పవిత్రమైంది. అవును, తెలుసు. అక్కడ పోతే మళ్ళీ ఇంక అవతల ఉంది, కలసపాట్లో ఒకటి ఉంది, కలసపాల్లో ఇంకా అవతల మధ్యలో ఒకటి ఉంది, గిదనూరులో ఒకటి ఉంది, పాతాళ నాగేశ్వర మొత్తం మొత్తం 80 కిలోమీటర్లకు 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. 8లో ఒక్కటే పునరుద్ధరణ, 7 మాత్రము అట్లే ఉన్నాయి. కరెక్ట్ స్వామి, నిజం. ఇది చాలా గొప్ప విషయం. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. కనికలగుండం అంటే నాకు తెలుసు. గిద్దలూరులో పాతాళ నాగేశ్వర స్వామి తెలుసు. ఆ వీడియో తీసినా, కనికలగుండం తీసినా. ఇది కలసపాట్లో ఉంది. 3 కలసపాల్లో తీలే. ఏటారు ఉంది. కలసపాల్లో తీస్తాను, ట్రై చేస్తాను. ఇంకా ఎక్కడ ఉన్నాయి స్వామి? ఇక్కడ పోతే ఈ మధ్యలో కోడూరు దగ్గర ఉంది ఒకటి. కోడూరు కాదు, వంకమరి దగ్గర ఎక్కడో ఒక ఊరు. వంకమరి దగ్గర ఉంది కదా, ఉంది అక్కడ. అది అప్పుడుదే. ఓకే, జనవిజయ మహారాజే. ఇంకా ఆ తర్వాత